రైతు గురునాథం గారు ఉన్నారు. ఎన్ని ఎకరాలు వేస్తారండి మీరు? 8 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలు ఉంది. ఏం వేసారండి మొత్తం పంటంతా? మొత్తం వరేనండి. వరి వేసారా? వెదజల్లారా లేకపోతే నాటు పెట్టారా? ఒక 3 ఎకరాలు ఎదజల్లాం. హ్మ్. కత్తి మీద నాటు పెట్టాం సార్. ఓకే. అంటే నాటు పెట్టిన తర్వాత అయినా వెదజల్లినా కూడా మనకు వచ్చేది మెయిన్‌గా వచ్చేది కలుపు మొక్కలు. కలుపు మొక్కలు ఆ కలుపు మొక్కలకి ఏమైనా మందులు వాడారా మీరు? వాడాం సార్. ఏ మందులు వాడారండి? సినర్జీ కంపెనీ వారి రైజ్ స్టార్ వాడామండి. ఆ! ఎట్లా చాలా పనిచేసిందండి ఇది? మంచిగా పనిచేసాయండి. హ్మ్. బాగుంది. ఏమేం కలుపు కూడా గడ్డిపోయింది? గడ్డి ఈ తొంగ, హ్మ్. ఆకుజాతి అవన్నీ మంచిగా పనిచేసినాయండి. పనిచేసినాయి. అంటే అంతకుముందు రైతు కూలీలతో సమస్య ఇది వాడటం వల్ల ఏమన్నా తగ్గిందా మీకు? కొంచెం తగ్గిందండి. ఆ! ఇంతకుముందు ఎకరానికి 4, 5 కలుపు బీకిచ్చేది. ఆ! ఇప్పుడు ఒక్కళ్ళతోని సరిపోయిందండి. సరిపోయింది. సరిపోయింది. ఓకే. మరి దాని తర్వాత వచ్చేది మనకేమందంటే మొగి పురుగు ఎక్కువ వస్తది పురుగు మనకి. వస్తదండి. మొగి పురుగుకి ఏమన్నా మందు వాడారా? మగ పురుగు వాడానండి. ఏ మందు వాడారండి? గుళికలేసామండి. గుళికలేసారా? ఆ! హ్మ్. ఓకే. ఏం గుళికలేసారు అయి? 4G సినర్జీ గుళికలా? 3G గుళికలా? 4G గుళికలు, సింజాన్ గుళికలు వాడామండి. సింథాల్ గుళిక. దానివల్ల మొగి నివారణ అయిందా? మంచిగా నివారైంది. ఓకే. మంచిగా పిలకలొచ్చినాయి. హ్మ్. మంచిగా బాగుందండి. గ్రోతింగ్ బాగుంది. ఓకే. మంచిగా పిలకలు బాగున్నాయి. గంట హ్మ్. కూడా దుబ్బుగా బాగొచ్చిందండి. ఓకే. తెగులేమన్నా వచ్చినాయా దాని తర్వాత ఏమన్నా? తెగులు ఏం లేదు గానీ కొంచెం మెడరిపొచ్చిందండి లైట్‌గా. లైట్ మెడవిరుపొచ్చింది. హ్మ్. మెడవిరుపుకి ఏం వాడారు? మెడరిపు సినర్జీ వాళ్ళది ఇది వాడామండి. ఏది? ట్రైసిన్ వాడారా? ట్రైసిన్ వాడామండి. ఎట్లా పనిచేసింది ఇది? మంచిగుందండి. ఓకే. చాలా మంచిగా తెల్లెన్నుకు వాటికి ఏమన్నా పనిచేసిందా? తెల్ల లేకపోతే ఓన్లీ మెడవిరుపుకి పనిచేసిందా ఇది? ఓన్లీ మెడరిపుకండి. మెడవిరుపుకి పనిచేసింది. ఓకే. మీరు ఆల్రెడీ తినడానికి వాడారు కాబట్టి మీకు హ్మ్. తెల్లెన్ను రాకుండా పోయినట్టుంది. రాకుండా మనకి రాలేదండి. తెల్లెన్ను ఎప్పుడు ఎక్కువ వస్తది? మొగి పురుగు మగ ఉన్నప్పుడే పురుగు. వస్తది. హ్మ్. మొగి పురుగుని మీరు నివారించారు కాబట్టి అది రాకుండా ఉండాలా? అవునండి. ఓన్లీ మెడవిరుపు వచ్చింది. మెడరిపు మెడవిరుపు వచ్చినప్పుడు ఇది వాడారు. ఇది వాడామండి. ఓకే. గింజ కూడా కొంచెం నాకు చూస్తుంటే అందులో గింజ కూడా షైనింగ్ కనిపిస్తుందండి కొంచెం అవును. మంచిగా. అవునండి. అంటే పక్క పొలాలతో కంపేర్ చేసుకొని చూస్తే మీ దాంట్లో కూడా కొంచెం షైనింగ్ ఎక్కువ అనిపిస్తుంది. హ్మ్. దీనికి ఏం వాడారండి? ఇగో ఇది వాడామండి. ప్రాఫిసిన్ ట్రెప్టోకాంజోల్. వాడారా? హ్మ్. ప్రొఫెసోకాంజోల్. ట్రెప్టోకాంజోల్. ఎట్లా పనిచేసింది? చాలా మంచిగా పనిచేసిందండి. హ్మ్. పంట కూడా బాగా అనిపిస్తుందండి ఈసారి. హ్మ్. చాలా దిగుబడి కూడా బాగుంది. ఓకే. అంటే ప్రతి వెన్ను కూడా నాకు గింజ ఏసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. అవునండి. అవునండి. ఆ! ఉందా లేదా మీకు? ఉందండి. అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందండి. హ్మ్. ఎంత దిగుబడి ఎంత వస్తదని అనుకుంటున్నారు మీరు? 40, 45 వస్తదని అనుకుంటామండి. పోయినసారి ఎంత వచ్చిందండి? పోయినసారి 35, 37 వచ్చినాయండి. హ్మ్. ఈసారి కొంచెం పెరుగుతాయి అనిపిస్తుందండి. పెరుగుతాయా? ఆ! దేనివల్ల పెరుగుతాయి అనుకుంటున్నారు? ఈ సినర్జీ కంపెనీ వల్ల కొంచెం పొలం గ్రోతింగ్ బాగుందండి. ఆ! పచ్చదనం మంచిగా గంటొచ్చింది. ఓకే. పిలకలొచ్చినాయి. మంచిగా పొలం బాగుందండి. హ్మ్. దుబ్బు కూడా బాగానే వచ్చినట్టుంది కదా? అవునండి. హ్మ్. దుబ్బు కూడా కనిపిస్తుంది. బాగుంది. అంటే దీనివల్ల ఇక మీకు దిగుబడి పెరిగింది. దిగుబడి పెరుగుతదండి. వాడుకోవచ్చా సినర్జీ కంపెనీ మందులు? వాడుకోవచ్చండి. చెప్తారా మా ప్రేక్షకులు మరి? చెప్తామండి. ఆ! ధైర్యంగా చెప్పొచ్చా? ఆ! వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి. చెప్పండి మరొకసారి గట్టిగా చెప్పాలి మీరది. సినర్జీ కంపెనీ వారికి ధన్యవాదాలండి. మంచి కంపెనీ మందులిచ్చారండి. మాకు మంచి దిగుబడొచ్చింది. హ్మ్. దీనివల్ల మేము కొంచెం దిగుబడి పెంచుకున్నాం. హ్మ్. మాకు కొంచెం అధికంగా ఆ! హ్యాపీగున్నారా? హ్యాపీగా ఉన్నాం.